ఇంకా చాలా మంది రావాల్సి ఉన్న కారణంగా మరొక గంట పొడిగిస్తూ 3 o'clockకి పోలింగ్ క్లోజ్ చేయాలంటూ కూడా ఇప్పటి వరకు వీళ్ళు భావిస్తున్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. అలాగే మార్నింగ్ 8 o'clock నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అన్నది జరుగుతుంది. చాలా మంది సినీ ప్రముఖులు ఇక్కడికి వచ్చి తమ ఓట్ను కాస్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా చాలా మంది ఇక్కడికి రావాల్సి ఉంది. మనం మార్నింగ్ నుంచి కూడా చూడొచ్చు, ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి నరేష్ ప్యానెల్ మాత్రం ఒకసారి మనం పరిశీలించినట్లయితే అందరూ కొత్త వాళ్ళే, ఒక ఫ్రెష్ ప్యానెల్ నరేష్ వర్గంలో ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలంటూ కూడా భావిస్తున్నారు. శివాజీ రాజా మనకు తెలుసు, ఇంతకు ముందు రాజేంద్ర ప్రసాద్ ఆయన టర్మ్ ఉన్నప్పుడు శివాజీ రాజా కూడా అతను ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా కూడా అతను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఈసారి నరేష్కు అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కసారి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే శివాజీ రాజా ప్యానెల్లో అయితే శ్రీకాంత్, బ్రహ్మాజీ, ఇంకా చాలా మంది తదితరులు పెద్ద పెద్ద వాళ్ళు శివాజీ రాజా ప్యానెల్లో ఉన్నారు. అయితే నరేష్ ప్యానెల్లో ప్రెసిడెంట్గా నరేష్ పోటీ చేస్తుంటే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రాజశేఖర్, అలాగే జనరల్ సెక్రటరీగా జీవిత పోటీ చేస్తున్నారు. అంటే మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అధికార ప్రతినిధిగా ఒక మహిళ ఈ విధంగా పోటీ చేయటం అన్నది ఇప్పుడు ఫస్ట్ టైం. అందులో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానంగా వాళ్ళు ఒక మేనిఫెస్టోను కూడా రూపొందించడం జరిగింది. ఎవరు ప్రెసిడెంట్గా గెలిస్తే ఏం చేస్తారన్న అంశాలకు సంబంధించి ఆ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పాయింట్స్ పొందుపరచడం జరిగింది. ప్రధానంగా ఎవరు చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే కొత్త వాళ్ళు కావచ్చు, ఎవరు వచ్చినా సరే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్వాగతం పలుకుతుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించి మనం గతంలో చూసాం, శ్రీరెడ్డి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న మీటూ క్యాంపెయిన్కి సంబంధించి కావచ్చు, ఏదున్నా సరే మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంటాం, వాళ్ళ సమస్యలను మేము రైజ్ చేస్తామంటూ కూడా జీవిత చెప్పిన పరిస్థితి. అలాగే ముగింపు దశకు చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నియర్లీ 350 to 360 మెంబర్స్ మార్నింగ్ నుంచి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 500 వరకు ఇది వెళ్ళొచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. లాస్ట్ టైం మనం చూసినట్లయితే రాజేంద్ర ప్రసాద్ టర్మ్ లో ఉన్నప్పుడు 375 అది ఫిగర్, అంటే పోలైన ఫిగర్ అది. బట్ ఈసారి మాత్రం ఇప్పటికీ 350 వరకు నమోదైంది. మరి చూడాలి, ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా 2 hours టైం ఉంది కాబట్టి ఎంతమంది ఇక్కడికి వస్తారు, ఎంత శాతం పోల్ నమోదవుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది. అయితే ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఒకటే, స్టార్టింగ్ నుంచి మెగా ఫ్యామిలీ సపోర్ట్ శివాజీ రాజాకి ఉంది అని భావించినప్పటికీ ఎప్పుడైతే నాగబాబు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఫుల్ సపోర్ట్ నేను నరేష్కి ఇస్తున్నాను, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క వాళ్ళని ఛాన్స్ ఇవ్వాలి, నా ఫుల్ సపోర్ట్ నేను నరేష్కి ఇస్తున్నాను చెప్పినప్పటి నుంచి ఒకంత ఉత్సాహం, ఒకంత ఆనందం అయితే వ్యక్తం అవుతోంది నరేష్ ప్యానెల్కి. దాదాపుగా ఖాయం అన్నట్టే విజయం మాకే దక్కుతుంది అంటూ కూడా దాదాపుగా వాళ్ళు ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే వాళ్ళు చాలా మంది ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది ప్రముఖులను, సినీ పెద్దలను వాళ్ళు కలవటం జరిగింది. ప్రధానంగా నరేష్ ప్యానెల్, మోహన్ బాబు, మహేష్ బాబు, అలాగే మెగా ఫ్యామిలీ, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళని కలవటం జరిగింది. అలాగే అట్ ది సేమ్ టైం ఇటు ఈక్వల్ గా మేమేం తక్కువ కాదు అన్నట్టు శివాజీ రాజా ప్యానెల్ కూడా వాళ్ళు కూడా పోటాపోటీగా ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరిగింది. కాకపోతే ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, గతంలో ఎప్పుడు కూడా లేదు, లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు యునానిమస్ గా జరిగింది ఎలక్షన్స్. అంతకుముందు జరిగినప్పుడు రాజేంద్ర ప్రసాద్ అలాగే జయసుధ వీళ్ళిద్దరి మధ్య అన్నది ఆ పోటీ నెలకొంది. బట్ ప్రతిదీ కూడా ఒక స్నేహపూర్వక పోటీ అన్నది నెలకొంది. బట్ ఈసారి మాత్రమే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత తీవ్ర స్థాయిలో ఒక ఉద్యమం లాగా, ఏదంటే మన జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడు దగ్గర పడుతున్నాయి, పొలిటికల్ ఎలక్షన్స్ లాగా పొలిటికల్ ఎలక్షన్స్ ని తలపించేలాగా ఈ ఫిల్మ్ ఎలక్షన్స్, మా ఎలక్షన్స్ అన్నవి జరుగుతూనే ఉన్నాయి ప్రెసిడెంట్ పోటీకి సంబంధించి. అయితే పైకి ఇప్పటి వరకు చాలా మంది మనతో మీడియాతో మాట్లాడడం జరిగింది. అటువంటి అట్మాస్ఫియర్ ఏమీ లేదు, అంతా ఒక స్నేహపూర్వక పోటీ అన్నది నెలకొంది. ఎవరు గెలిచినా మేము స్వాగతిస్తాం, ఎవరు గెలిచినా సరే మా అభివృద్ధికి మేము తోడ్పడతామంటూ చెప్తున్నప్పటికీ లోపల మాత్రం ఆ మనస్పర్ధల కొన్ని డిస్ప్యూట్స్ మాత్రం మనకి కనిపిస్తూనే ఉన్నాయి. శివాజీ రాజా మీడియాతో మాట్లాడినప్పుడు మనం చూసాం, ఎంతో ఉద్వేగభరితంగా, ఎంత ఎమోషనల్ అయ్యి ఆయన మాట్లాడుతున్నారో మనం చూసాం. అదేవిధంగా సేమ్ టైం నరేష్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అసలు పోటీ చేయకూడదు అనుకున్నాను, కాకపోతే ఈ లోపు నేను చాలా అవమానాలు నేను ఫేస్ చేయాల్సి వచ్చింది, చాలా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, నన్ను చాలా మాట్లాడినారు, అందుకని నేను పోటీలో నిల్చుంటున్నానంటూ. అంటే మెయిన్ అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ టైం ప్రెసిడెంట్ అభ్యర్థులుగా నుంచున్న వారు ఈసారి ప్రత్యర్థులుగా నుంచుంటున్నారు. అయితే ఎంతో ఆసక్తి నెలకొంది. పోటాపోటీగా అయితే వీళ్ళిద్దరు క్యాంపెయిన్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి చాలా మంది హీరోస్ కావచ్చు, కాసేపు క్రితమే రాణా కూడా లోపలికి వెళ్లారు తన ఓట్ను క్యాష్ చేసుకునేందుకు. అలాగే ఆది కావచ్చు, సీనియర్ హీరోస్ కావచ్చు, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కావచ్చు, ఇంకా సీరియల్ యాక్టర్స్, సినీ ప్రముఖులు, హీరోయిన్స్, ఇలా చాలా మంది మార్నింగ్ నుంచి ఇక్కడికి వచ్చి తను మా
ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. ఇవాళ 5 o'clockకి ఈ కౌంటింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 7 o'clock 7 కంటే లోపలే రిజల్ట్ అన్నది తేలబోతోంది. ఎవరికి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్నది మాత్రం ఇప్పట్లో స్పష్టంగా తేలేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్ గానే ఉంది, ఎవరికి తీసుకోకుండా ఇద్దరు సమానంగానే ఉన్నారు. రైట్, ప్రెసెంట్ అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి ఇది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించారు, భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రముఖులు, సినీ హీరోస్, హీరోయిన్స్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి భద్రతను కూడా అదే రేంజ్ లో ఏర్పాటు చేశారు. అలాగే వాలంటీర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా మనకు 2 hours టైం ఉంది. 2 o'clockకి క్లోజ్ అవ్వాల్సింది. ఇంకా చాలా మంది రావాల్సి ఉన్న కారణంగా ఇది 3 o'clock వరకు పొడిగిస్తున్నారు. అయితే ఈలోపు ఇంకా ఎంత శాతం పోల్ నమోదు అవుతుంది అన్నది వేచి చూడాలి. ఇది ఇక్కడ నెలకొన్న ఓవరాల్ పరిస్థితి. ఓవర్ టు యూ మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ హరీష.